మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. తెల్లవారిందండి, ప్రభువు దినం కదా, ఆలయాలకు వెళ్ళాలి కదా. మేల్కొన్నారా? దేవుని వాక్యమును ధ్యానిస్తున్నారా? ఈ పాటికే వ్యక్తిగతంగా మీరు ప్రార్థించుకున్నాను. మీలో కొంతమంది చర్చికి బయలుదేరిపోయారేమో కూడా. మీకు వేకువనే ఆరాధనలు ఉంటాయి. మరి కొందరు చర్చెస్ ఆలస్యంగా ఉంటాయి గనుక మీ కొరకు అనుదిన ధ్యానంలో ఈ సందేశాన్ని ప్రతిరోజు ఇస్తున్నాం గనుక ఆదివారం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేగాక కొంతమంది ఇతర దేశాల్లో ఉన్నవారికి చర్చెస్ లేవని వారు వాక్యం కొరకు చూస్తున్నారని తెలియజేస్తున్నారు. అందుకని వాక్యాన్ని రోజు మీకు అందిస్తున్నాం. మీరు చర్చికి వెళ్ళకముందు చిన్న వర్తమానం టైం ఉంటే వినండి, లేకపోతే చర్చ్ నుంచి వచ్చిన తర్వాత వినండి. మీరు మందిరానికి వెళ్ళి ప్రభువుని అక్కడ ఆరాధించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక ప్రభు దినమని, పునరుద్ధానపు దినమని, మా దేవుడు సజీవుడని, ఆయన లోకరక్షకుడని మేము గుర్తు చేసుకొని లోకము కొరకు విజ్ఞాపన చేయుటకు, నిన్ను ఎరుగని వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుకొనుటకు, నీ ప్రేమ సువార్త ప్రపంచమంతా ప్రకటించబడినట్లుగా, ప్రతి ఒక్కరూ రక్షింపబడినట్లుగా నీ సన్నిధిలో నాయన, నీ ఆలయంలోనికి వెళ్ళి దేవుని బిడ్డలమైన మేమందరం నీ నామము ధరించిన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేయుటకు, నీ గొప్ప దీవెనలను పొందుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మందిరానికి వెళ్ళేది మన కోసం మాత్రమే కాదండి, మన ఆధ్యాత్మికంగా బలపడటానికి, మన ప్రభువుని ఆరాధించుకొనడానికి, మనం ప్రభువు చేసిన కార్యాలు తలంచి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి, ఆయన సందేశాన్ని ఆలకించి ఆయన కట్టడలు న్యాయ విధులను ఆయన చిత్తమును ఎరగడానికి వెళ్తున్నాం. అంత మాత్రమే కాక దేవుని బిడ్డలమైన మనం దేవాలయానికి వెళ్ళేది ఇతరుల కొరకు ప్రార్థించడానికి కూడా అక్కడ మనం సమకూడుతున్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదునని ఆ రోజు సొలొమోను కట్టిన దేవాలయ విషయంలో ప్రభువు సెలవిచ్చినట్లుగా ఈరోజు మన దేవాలయాలలో దేవుని బిడ్డలమైన మనం కూడి వచ్చి లోకములో ఉన్న ప్రజల కొరకు, లోకము కొరకు విజ్ఞాపన చేయవలసి ఉన్నది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. దేశం బాగుంటేనే కదండి మనం బాగుంటాం. దేశంలో పరిస్థితులు బాగుంటేనే కదా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన దేశాల్లో ఉన్న విధులు, కట్టడలు సరైనవి ఉంటేనే కదా మనం స్వేచ్ఛగా ఉండగలుగుతాం. మన పిల్లలను స్కూల్కి పంపిస్తున్నాం, ఆ స్కూల్లో వాళ్ళు చెప్పే పాఠాలు, వాళ్ళ సిలబస్ కరెక్ట్గా ఉంటేనే కదా మన బిడ్డలు యోగ్యులు అవుతారు. మనకు తెలియకుండానే ఈ లోకం మన మీద ప్రభావితం అవుతుంది. అందుకే మనం లోకాన్ని ప్రభావితం చేయాలి. సంఘం లోకానికి వెలుగును విరజిమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. నన్ను వెంబడించువాడు ఎంత మాత్రము చీకటిలో నడవక వెలుగులో నడుచును అన్నాడు. మనం సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలంటే, మన భక్తికి ఆటంకాలు లేకుండా ఉండాలంటే, చూడండి, ఇవాళ ప్రపంచ దేశాల్లో చట్టాలు ఆ దేశంలో ఉన్న విశ్వాసులకు కొన్ని ఆటంకాలు కలుగజేస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఉన్న చట్టాలు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న మూలాన చట్టానికి లోబడవలసిన వచ్చినప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించే పరిస్థితికి దిగజారిపోవాల్సి వస్తుంది. అబార్షన్ అనేది వాక్యానుసారంగా గర్భంలో ఉన్న శిశువును చంపటం అనేది నరహత్యతోనే సమానం. కానీ ఈరోజు కొన్ని చోట్ల మన దేశంలో అది నిషేధించబడింది, కొన్ని దేశాల్లో అది సర్వసాధారణమే. ఏంటండి ఇలా కొన్ని విషయాల్లో, అనేక విషయాలు ఇవాళ దేశ విదేశాలలో మనం చూసినట్లయితే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి అవి మన మీద, మన బిడ్డల మీద ప్రభావితం చూపిస్తున్నాయి. మనం సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, అంటే సమాధానం కలిగి, ఒక క్రమము కలిగి బ్రతకాలంటే, నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలంటే మనం ఏం చేయాలట? అన్నిటికంటే ముఖ్యముగా
మనుషులందరి కొరకు ప్రార్థించాలి. మీ పక్కింటోళ్ళ కోసం మీరు ప్రార్థించకపోతే వాళ్ళే మీకు పక్కల్లో కూలాలవుతారని వాక్యంలో ఉందండి. అవునండి, మన ఇరుగు పొరుగు వారి కోసం మనం ప్రార్థించకపోతే వారి యొక్క డిస్టర్బెన్స్ వలన నువ్వు కూడా డిస్టర్బ్ అవుతావు కదా. నీ పక్కింటోళ్ళు ఇల్లు తగలబెడితే మీ ఇల్లు తగలబడదా? ఖచ్చితంగా. కాబట్టి మనం మన పొరుగు వారి కోసం ప్రార్థించాలి. మన దేశం కోసం ప్రార్థించాలి. ఒక దేశం బాగుంటుందా ఇవాళ? పక్క దేశం ఏదైనా సమస్యలు రగులుకున్న దేశంలో సమస్యలు ఏర్పడుతున్నాయి కదా. అందుకే ఒక దేశంలో జరిగిన దాన్ని బట్టి అన్ని దేశాల మీద ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు. కనుక మనుషులందరి కొరకు, దేశములలో విదేశములలో ఉన్న వారందరి కొరకు ప్రార్థించాలి. మనుషులందరి కొరకు మనం ప్రార్థించాలి. అలాగే రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి. రాజులు అనండి, మరి అధికారులు అనండి, మరి ఇవాళ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వీరి కోసం ప్రార్థించటం మన బాధ్యత. ప్రతి అధికారము పై నుండే వస్తువు కనుక దేవుడు ఎవరిని కావాలన్నా వాడుకున్నాడు. బైబిల్లో చూస్తే అన్యుల్ని కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ దేవుడు తన ఇష్ట ప్రకారంగా వారి తలంపులను, నీతి కార్యములను మళ్లించినట్లుగా వారి తలంపులు మళ్లించడం అనేది గమనిస్తున్నాం. మనం ప్రార్థిస్తే చట్టాలు మారుతాయి, చట్టాలు న్యాయముగా ఉంటాయి, దేశంలో సమాధానం ఉంటుంది. సరైన నిర్ణయాలు అధికారాలు తీసుకోవడానికి, రాజులు తీసుకోవడానికి దైవ జ్ఞానాన్ని వారు పొందుతారు. కాబట్టి రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనము విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4 పాయింట్లు ఉన్నాయండి. అక్కడ ప్రార్థన చేయడం అంటే ప్రభువుని మార్చు అని అనటమే కాదండి. వాళ్ళ కొరకు మనం విజ్ఞాపన చేయాలి. వారి పక్షములో మనం విజ్ఞాపన చేయాలి. వారి తప్పులు మనం మొప్పుకొని ప్రార్థన చేయాలి. వారు చేయలేరు ప్రార్థన, వారు ఎరగరు, తెలియదు వాళ్ళకి ప్రార్థన చేయడం. కాబట్టి వారి పక్షంలో నీవు విజ్ఞాపన చేయాలి. ఆ విజ్ఞాపన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. రెండోది, నీవు విజ్ఞాపనలు, ప్రార్థనలు ఒకరోజు చేయటం కాదు. ప్రార్థనలు అనేక అంశాల కొరకు, అనేక విషయాల కొరకు అనేక సార్లు మనం ప్రార్థించాలి, యాచనలు చేయాలి, బ్రతిమిలాడుకోవాలి ప్రభువుని. మన సొంత బిడ్డల కోసం మనం బ్రతిమిలాడుకున్నట్లుగా ప్రతి బిడ్డల కోసం బ్రతిమిలాడాలి, యాచించాలి దేవుణ్ణి. దేవా, నాకు అయ్యా, నేను ఈ దేశానికి ఇస్తాను అన్నట్టుగా నన్ను దీవించు, ఈ దేశానికి నేను దీవెనకరంగా ఉంటాను అన్నట్టుగా మనం యాచనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. అంతేకాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు అధికారాలను వాడుకొని కొన్ని మంచి ప్రణాళికలను తీసుకొస్తాడు కొన్ని దేశాల్లో. ఈవెన్ మన దేశంలో కొన్ని మంచి పద్ధతులు, మంచి విషయాలు ఉన్నాయి. మరి ఉత్సాహకరమైన విషయాలు ఉన్నాయి, ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాయి. దేవుడు దేశంలో మనకు మేలు చేస్తున్నప్పుడు, అధికారుల ద్వారా మేలు కలుగుతున్నప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన అధికారుల పట్ల కూడా కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. దేవుడు ప్రతి అధికారమునకు లోబడమన్నాడు. దేశపు చట్టాలకు, దేశంలో ఉన్న క్రీస్తు భక్తులుగా ఉన్న మనం నేను క్రీస్తుకే లోబడతాను అనటం కాదు, కానీ దేశంలో ఉన్న చట్టానికి, అధికారానికి లోబడమని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆదివారం ఆరాధనకు వెళ్ళి ఏదో 4 పాటలు పాడుకొని, అందులో ఇప్పుడు క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. యేసు ప్రభువు పుట్టాడు అనే పాటని ఎక్కడ చూసినా వింటున్నాం. పుట్టింది నిజమే, అంతటితో రాకండి. పుట్టాడు, పెరిగాడు, పరిచర్య, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, అన్యాయంగా తీర్పు పొందాడు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు, తిరిగి 3వ దినాన లేచాడు, పరలోకానికి ఆరోహణం అయ్యాడు, తిరిగి త్వరలో రాబోతూ ఉన్నాడు అనేది సంపూర్ణ సువార్త. రక్షకుడు నేడు పుట్టెను అనేదే కాదు, రక్షకుడు నా కొరకు సిలువలో మరణించెను, నాకు రక్షణ ఇచ్చాను అన్నది మనం సాక్ష్యముగా ఉండాలి. ఆదివారం ఆలయానికి వెళ్ళే విశ్వాసులు, దేవుని బిడ్డలను చెప్పుకునే వారికి మీరు బాధ్యత ఉందండి. ఏదో ఒక గుడికి వెళ్ళి వచ్చామని చెప్పుకోవడం కాదు, కానీ మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి.
మన బాధలు, మన కష్టాలు, మన శ్రమల కోసం మనం ప్రార్థించుకోవడం ఎంత అవసరమో, ఇతరుల కోసం, దేశం కోసం, ప్రజలందరి కోసం మొరపెట్టడం కూడా అంతే అవసరం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ఉంటారో అక్కడ ఉంటానన్నాడు గనుక ప్రభువు మనం ఆలయంలోనికి ఏకీభవించి ప్రార్థించినప్పుడు భూమి మీద పరలోకంలో బంధించబడుతుంది. ఏది విడిపిస్తాడో అది పరలోకంలో విడిపించబడుతుంది అన్నారు గనుక ఆయన నామాన్ని ధరించిన మనందరం ఏకంగా చేరి దేవాలయంలో పరిశుద్ధాత్మ కార్యములు జరుగునట్లుగా, అపవిత్రమైన కార్యములు బంధించనట్లుగా, బంధకాలలో ఉన్న మీరు విడిపించబడినట్లుగా దేవుని ప్రేమను ప్రకటించుటకు మనం ప్రార్థించవలసి ఉందండి. దేవుని ఆత్మ కార్యాలు జరగకుండా ఇవాళ ఆటంకాలు పరచబడుతున్నాయి. ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా మాత్రమే ఇది సాధ్యమని చెప్పిన ప్రభువు మాటను మనం గుర్తుపెట్టుకోండి. మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆయన్ని స్తుతిద్దాం, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థిద్దాం, దేశం కొరకు, ప్రపంచం కొరకు విజ్ఞాపన చేద్దాం. ప్రపంచ పరిస్థితులన్నీ మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి. ఒకప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ అనేది మనకి అంతగా తెలియదు, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా తెలుస్తుంది. అక్కడ భూకంపాలు, అక్కడ ఎంతమంది మరణించాడు, ఇక్కడ యాక్సిడెంట్లు, అక్కడ యుద్ధాలు అనే సమాచారం మనం వింటున్నప్పుడు ఎంతోమంది శతాగ్రాతులు ఉన్నారు, మరణాపాయ స్థితిలో ఉన్నారు, ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నారు, దేశాలు కరువులో ఉన్నాయి, దేశంలో యుద్ధములలో నష్టపోతున్నాయి, అనేకులు విగ్రహారాధకులు అవుతున్నారు, అనేకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు అని మనం వింటున్నప్పుడు మనం మోకాల్లోనే దేవుడు అక్కడ సమాధానం ఇచ్చినట్లుగా, తన కార్యాన్ని జరిగించినట్లు, వారిని ఆదుకొనున్నట్లుగా మనం విజ్ఞాపన చేయబద్దులమై ఉన్నాం. దేవుని బిడ్డలు దేవుని కొరకు, దేవుని పక్షమును విజ్ఞాపన చేయడానికి దేవుడు కోరుకుంటున్నాడండి. నా బండ సందుల్లో నిలబడగలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడిని బట్టి నేను దేశాన్ని బాగు చేస్తానంటున్నాడు. దేవునికి మొరపెట్టేవాడు ఉంటే ఆ మొరను విని అతనిని బట్టి, ఆ నీతిని బట్టి, ప్రార్థనను బట్టి ఆ యొక్క సొదొమ గొమొర్రాలను తప్పించాలని ఆశపడ్డాడు. కానీ అక్కడంతా కూడా ఆ 10 మంది కూడా లేనందున ఆ పట్టణం నాశనం చేయబడ్డప్పటికీ దేవుడు అబ్రహాం యొక్క విజ్ఞాపన వలన లోతు కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నించినట్లుగా ఈరోజు మనం ప్రార్థిస్తే కనీసం దేవునికి లోబడిన వారిని ప్రపంచవ్యాప్తముగా అనేకులు, దేవుని దూషించేవారు, విరోధులు కూడా మనోనేత్రాలు తెరవబడి దేవుని ఎరగటం, చట్టాలు మారటం, ప్రపంచంలో శాంతి సమాధానాలు నెలకొల్పడం జరుగుతుంది. అందుకే మనం ఆలయానికి వెళ్ళాలి. ప్రపంచ శాంతి కొరకు సమావేశాలు జరిగిన ప్రయోజనం లేదు, కానీ సమాధానకర్త అయిన ప్రభు సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తే శాంతి సమాధానాలను మనకి, మన చుట్టూ ఉన్న వారికి, లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించేటకు రాజాదిరాజు, ప్రభువులకి ప్రభు అయిన మన ప్రభువుకి అది సాధ్యం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మందిరాలకు వెళ్ళటానికి, అనేకుల కొరకు, దేశం కొరకు, ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయటానికి నీ రాకడ అతి సమీపంగా ఉన్న ఈ దినాలలో ఇంకా నీ నామాన్ని ఎరగని వారు ఎందరో ఉన్నారు గనుక, నీవు జన్మించావన్న సంగతి ఎరుగని వారు ఇంకా ఉన్నారే. నీవు రక్షకుడవని, పాప విమోచకుడవని ఎరుగిన వారు, సంపూర్ణ సువార్త ఎరగని వారు ఎందరో ఉన్నారు. వారి కొరకు విజ్ఞాపన చేయుటకు ఈ అంచె దినములలో ప్రతి ఒక్కరికి నీ ప్రేమ సువార్త ప్రకటించబడినట్లుగా మాలో నుండి నాయన సువార్తికులు, బోధకులు, సేవకులు లేచునట్లుగా, నీ అభిషేకం పొందినట్లుగా, నీ కార్యాలను అనుభవించడానికి మా ఒక్కొక్కరికి నీ మందిరాలలో సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనకును మీరందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.